చిన్నపల్లి అనే ఒక అందమైన గ్రామం బుస్తన్గూడెం పురాతన అడవికి అడ్డంగా ఉంటుంది. ఆ గ్రామంలో 100 ఏళ్లుగా చెప్పుకునే ఒక రహస్య కథ ఉంది. అక్కడ ఏదో ఒకచోట అపూర్వమైన బంగారు ధనం దాగిపెట్టారని. అర్జున్, సీత, రాహుల్, ప్రియా 4 స్నేహితులు వారి పెద్దల కథలను విన్న తర్వాత ఆ బంగారును వెతకాలని సప్తమించుకున్నారు. ఒక సాయంత్రం చంద్రుని నెమలి కాంతి తలుపులు తాకినప్పుడు వారు ఆ మహాసాహసానికి సిద్ధమయ్యారు. అడవి అతి నిశ్శబ్దంగా గాలిలో బొగుతూనే ఉంటుంది. పురాతన సింహాల విగ్రహాలు, వెనక్కి తిరుగుతున్న పుత్రికలు, పుప్పుడులతో నిండిన విగ్రహాలు ఒక్కసారి చూపు తిప్పినా మనస్కు చెమటలు రావచ్చు. ముందుకు జాగ్రత్తగా, రాహుల్ అలా చెప్తూ తలిస్మాన్ని చేతిలో బలంగా పట్టుకున్నాడు. గుహలో అడుగుపెట్టగానే గాలిలో ఆత్మల స్వరాల లాంటి గానం వినిపించసాగింది. గుహ గోడలు మెరిసే రహస్య చిహ్నాలతో నిండి మోసగించాలనుకునే సాయంత్రపు చీకటి ఒక్కసారిగా చుట్టూ చల్లబడింది. ఆ చీకటిలోనూ ఒక్కొక్కరు ఒక దిశలో చూస్తూ చేతులు పడిపోతూ ఉన్నారు. అక్కడ గుండె చప్పుళ్ళు వేగంగా, కాని ఒక అడుగు కూడా వెనక్కుపోకుండా వారు మిస్టిక్ ఆత్మను ఎదుర్కొన్నారు. ఆ మాయాజాలం ప్రేతం బంగారాన్ని కాపాడుతూ వారిని విడవలేదు. అప్పుడు రాహుల్ తన తలిస్మాన్ వెలిగించి ఆ శక్తివంతమైన కాంతితో ఆ ఆత్మను అణచివేశారు. అవిశ్వసనీయంగా ధనం బంగారు రూపంలో ఉండక గుహ గోడపై మెరిసే శిలాశాసనంలో కనిపించింది. ధనం శాశ్వతం కాదు, కాని స్నేహం సశాశ్వతం. ఆ సాహసాలు, ధైర్యం మరియు స్నేహానికి మించిన అసలు సంపద ఏమీ లేదని అర్థం చేసుకుని వారు ఆ బంగారును వదిలి హృదయాలతో ఊరికి తిరిగారు. ఆ కథ చిన్నపల్లి గ్రామంలో తరాల తరాలకు చెపుతూనే ఉంటుంది. నిజమైన ధనం మన మధ్య ఉండే బంధమే అని.